బాగున్నావా? హైదరాబాద్లో ఉన్నావా, తిరుపతిలో ఉన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, మళ్ళీ వచ్చిండు. ఓకే, వంశీ అదే అంటున్నా. హే హాయ్ వంశీ అంటుంది. వంశీ సార్ అంటుంది. ఉన్నావా అంటుంది. నీ చెవిలో పువ్వు నీకు ఉంది కొవ్వు, ఎన్నటికీ నువ్వు మారవు డవ్వు, ఇకనైనా వస్తుందా నీకు నవ్వు అట. వామ్ము, సూపర్ అట. వంశీ మామ డైలీ చేస్తున్నాడు. స్వప్న అమ్మ సూపర్ చాట్. అదే ఏం తమ్ముడు, ఏంటి విశేషము? ఏమన్నా విశేషం చెప్పొచ్చు కదా. అవును వంశీ, ఎక్కడున్నావు? మరదలి దగ్గరికి వెళ్ళావా? మరదల్ని చూసావా? మరదలతో మాట్లాడావా? చెప్పలేదు ఒక్కసారి కూడా. నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత అసలు ఫోన్ చేయడం మానేసావు, అసలు వాట్సాప్లో మెసేజ్ మానేసావు, నీ ఫోన్ కలవదు, ఏం లేదు. ఐడిపిఎల్ నుండి చింతల్ వరకు టపాకాయలు ఇప్పుడు. అవునా అవునా, ఎక్కడున్నావు వంశీ? ఐడిపిఎల్ దగ్గర ఉన్నావా? వచ్చేసేయి, వచ్చి డోర్ కొడతా అన్నావు కదా, చూస్తా అయితే. హాయ్ వంశీ అన్నయ్య, బాగున్నారా అంటున్నారు. భోంచేశారా మీరు వంశీ అన్నయ్య అంటున్నారు. హాయ్ షాను అంటున్నాడు. సుకుమార్ గారు తిన్నారా అంటుంది పల్లవి. ఏమో ఈయన గారికి ఏమో అయింది. పల్లవి కోడలు హాయ్. మరియు ఒక ఫ్రిడ్జ్ పెట్టించు, ఎక్కడ వస్తువులు పాడైపోతున్నాయి, అలాగే ఎండకు తట్టుకోలేకపోతున్నాము అన్నది. అదేంటి అమ్మ, ఎప్పుడు అనలేదు అన్నాడు. అప్పుడు ఇలా అన్నది, నా శరీరము ఇలా అన్నది, నా శరీరం అన్నిటికీ తట్టుకున్నది. ఓకే, హాయ్ వంశీ బ్రో, బాగున్నారా? హాయ్ వంశీ గారు అంటుంది. లైఫ్ లాంగ్ ఒక బ్రో, ఒక ఫ్రెండ్గా ఉండిపోవాలి ఇంకా అక్క. అవును, ఏంది అర్థం కాదు. లైఫ్ లాంగ్ ఒక బ్రోగా ఒక ఫ్రెండ్గా ఉండిపోవాలి ఇంకా అక్క అంటే దీని మీనింగ్ ఏంటిది అనేది నాకు చెప్పు. అర్థం కాలేదు నాకు నిజంగా. మరదల దగ్గరికి వెళ్ళావా అంటే దానికి ఆన్సర్ ఇవ్వలేదు. అర్జున్ హెలో అంటున్నాడు. ఓకే ఓకే, నీ డైలాగ్స్కి ఒక పువ్వు నీకోసం, మొహానికి కొవ్వట. ఎలా ఉన్నావు అర్జున్ అంటున్నారు. తిన్నావా వంశీ గారు అంటున్నారు. ఓ పల్లవి అంటున్నారు. పల్లవి గారు ఏంటి మామ ఇక్కడ పల్లవి అంటున్నాడు. ఓకే, షాను దీది వచ్చిందా? అవును, యూట్యూబర్ అని వచ్చింది కదా, అది షాను దీదీదే. కానీ రేపు నీ బిడ్డలు ఇదే ఆశ్రమంలోకి వస్తే ఒకవేళ నువ్వు అలా ఉండలేవు అన్నది. ఓ తల్లి, ఓ మాతృమూర్తి, నీ పాదాభివందనం అమ్మ. చూసారా తల్లి ఎంత ఆలోచించిందో. ఇది ఒక సినిమాలో కూడా ఇచ్చారు కదా, రామరెడ్డి తమ్ముడు. పాత సినిమాలో చూశాను నేను. సేమ్ ఇలానే ఉంటుంది ఆ డైలాగు, మీరు చెప్పిన దాని ప్రకారమే ఉంటుంది. తండ్రిని అనాథాశ్రమంలో వేస్తాడు కొడుకు. వేసిన తర్వాత ఒకసారి ఏదో పని మీద, ఏదో సంథింగ్ ఉంది, గుర్తుంది, సినిమా చూశాను నేను, స్టోరీ గుర్తుంది కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. హే, నీకు అర్థం కాలేదు అక్క, మ్యారేజ్ వద్దు. ఎందుకయ్యా అందరి పెళ్ళి వద్దంటున్నారు ఏంది? ఈ అర్జున్ ఏమో పెళ్ళి కావాలంటాడు, మిగతా అందరు పెళ్ళి వద్దంటున్నారు ఏంది? సన్యాసం పుచ్చుకుందాం అనుకుంటున్నారా ఏంది? ఓ అయ్యా, ఎందుకన్నా? వద్దొద్దు తమ్ముడు, పెళ్ళి చేసుకోవాలి, ఏం కాదు, వద్దు. అవునా వంశీ సార్, వాయ్ అబ్బో అంటుంది. లేదు పల్లవి అంటున్నారు. సూపర్ వంశీ బ్రో. ఏ అర్జున్ సూపర్ అని ఎట్లా అంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంటా అంటావు, మా తమ్ముడిని పెళ్లి చేసుకోవద్దంటావా? ఏం నువ్వు తమ్ముడివి ఇంకో తమ్ముడిని అలా అనొచ్చా? ఎవరిని నమ్మలే. అర్థం కాలేదు నువ్వు అన్నది. ఏమైంది వంశీ? అర్థం కాలేదు నువ్వు అన్నది నిజంగా నాకు. ఎవరిని నమ్మాలంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే నా ఇండియాలోనే ఉండడమా, లేకపోతే మళ్ళీ వెళ్తున్నావా మాల్దీవ్స్? ఏమోలే అక్క, ఎవరిని నమ్మరాదులే. రాధే చెలి నమ్మరాదే చెలి, మగవారి నసలు నమ్మరాదే చెలి. అమ్మ, ఈ పాట నేను రాంగ్ పాడానేమో కదా. నమ్మలేంలే అక్క. ఓకే, కానీ హనీమూన్ ముద్దు బ్రో అట. అమ్మో, పెళ్ళట వద్దట, హనీమూన్ ముద్దట. చూడయ్యా
ఆ వంశీ అర్జున్ చెప్తున్నాడు